హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే మా కడప స్టైల్లో మెంతిపప్పు అయితే నేనైతే ఈరోజు మీకు చేసి చూపిస్తానన్నమాట. ఇలాగా ట్రై చేసి చూడండి. టేస్ట్ నచ్చితే అస్సలు వదిలిపెట్టరనమాట. అంత టేస్టీగా ఉంటుంది. చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. ఓన్లీ 20 మినిట్స్లో మనకి మెంతిపప్పు అనేది రెడీ అయిపోతుంది అనమాట. పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని నేనైతే ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఆయిల్ వేసేసి ఆవాలు వేసానమాట. ఆవాలు చిటపట అనాలన్నమాట. చిటపట అన్న తర్వాతనే ఈ మనకు కరివేపాకు ఎర్రగడ్డ వేసుకోవాలండి. ఎర్రగడ్డ అనేది మెయిన్ అండి. ఇదేనండి, ఎర్రగడ్డ అనేది బ్రౌన్ కలర్లోకి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. అప్పుడే మనకి పప్పు అనేది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా నేనైతే ఎర్రగడ్డ కరివేపాకు వేసాను కదా, ఇంకా ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు నేను బాగా వేయించుకుంటానండి. ఇంకా ఈ పప్పులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇంగువ అండి. నేను ఇంగువ లేకుండా పప్పు రసం అయితే అస్సలు చేయనన్నమాట. నాకు మెయిన్ ఇంగువ ఉండాలండి. ఇంగువ పడితేనే పప్పులో టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంక చూడండి, ఆనియన్ అయితే మనకి బ్రౌన్ కలర్లో అయితే వచ్చేస్తున్నాయి కొద్దిగా. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ నచ్చితే అస్సలు వదలరండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసేయచ్చండి ఈ పప్పుని. అలాగే బ్యాచిలర్లు కూడా ట్రై చేయొచ్చండి. ఇంకా నేనైతే దీంట్లోనే కొద్దిగా అయితే మెంతులు అయితే వేసుకుంటున్నానండి. నేను మెంతులు మామూలుగానే ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ పైన వేసాను అనమాట. మెంతులు చేదు ఏమీ ఉండవండి. మనం ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనేది మనకి బాగుంటుందన్నమాట. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఇలాగా బాగా వేపేస్తున్నానండి. నాకెందుకో మెంతులు కాస్త ఇంకా తక్కువ అయినట్లు అనిపించిందండి. ఇంకా కాస్త మెంతులు అయితే తక్కువ అయినట్లు అనిపించింది అనమాట. నేను ఎంత వీలైతే అంతవరకు మెంతులు ప్రతి దాంట్లో కొద్దిగా ఎక్స్ట్రానే వేయడానికైతే చూస్తానండి. అలాగే ఇంకా కొన్ని వేసానండి. మనము ఆవాలలో మెంతులు వేయడం వల్ల మాడిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఎర్రగడ్డలు కరివేపాకు అన్నీ వేసిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లో రానిచ్చి మెంతులు వేయాలండి. అప్పుడే మనకు బ్రౌన్ కలర్లో ఉంటాయన్నమాట, మాడిపోవు. నేను అలాగే దోసపిండి కొట్టినప్పుడు కూడా నేను మెంతులు ఎక్కువగా వేస్తానండి. ఇంకా దీంట్లో మెయిన్ వచ్చి ఇంగువ అండి. ఇంగువ నేను రసంలో పప్పులో చాలా ఎక్కువ వాడతానండి. ఇంకా నేను ఇంగువ కూడా వేసేస్తున్నాను అనమాట. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేను కొద్దిగా ఎక్కువనే వేసానండి. ఇంకా ఆ ఇంగువ కూడా బాగా నూనెలో వేయించాలన్నమాట. చూడండి, బ్రౌన్ కలర్లో ఇలాగా రావాలన్నమాట ఎర్రగడ్డలు. అప్పుడేనండి పప్పు అనేది చాలా బాగుంటుంది టేస్టు. ఇంకా మనం కందిపప్పు పక్కన తీసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేస్తున్నాను ఆయిల్లో. ఇప్పుడు కొద్దిగా ఒక 5 మినిట్స్ అలాగా బాగా వేయించుకోవాలండి ఆయిల్లో ఈ కందిపప్పు. ఇంకా దాని తర్వాత టమాటా, ఒట్టిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఈ విధంగా టమాటా, ఒట్టిమిరపకాయలు కూడా వేసేసి నేనైతే బాగా వేయించుకున్నానండి. వేయించిన తర్వాత మనకు ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వేసుకోవాలన్నమాట. దీనికి కొలత ఏమీ లేదండి, మీకు ఎన్ని కావాలో అని వేసుకోండి. ఎందుకంటే నేను కొంచెం పప్పు అనేది గట్టిగా చేస్తానండి. మీకు కాస్త నీళ్ళగా కావాలన్నా లేదు, మీడియంగా కావాలన్నా లేదు, నీళ్ళగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. నేను మాత్రం కొద్దిగా గట్టిగానే చేస్తానండి పప్పు. ఎందుకంటే నాకు గట్టిగా ఉంటేనే ఇష్టం అనమాట. నీళ్ళగా ఉంటే పప్పు అస్సలు నచ్చదండి. ఇంకా పసుపు కూడా వేసేసాను అనమాట. ఇంకా వేసేసి చింతపండు కూడా వేసేసి ఇంకా నేనైతే కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నానండి. ఈ విధంగా 4-5 విజిల్ అయితే రానిచ్చుకోవాలన్నమాట. నేనైతే కరెక్ట్గా 5 విజిల్ అయితే రప్పించానండి. అప్పుడే పప్పు అనేది కొంచెం బాగా ఉడుకుతుందన్నమాట. పప్పు ఎంతగా బాగా ఉడికితే టేస్ట్ అంత బాగుంటుందండి. కొంతమంది ఒక్క ముక్క కావాలంటారు, కొద్దిమంది బేడలుగా తింటారు, కొంతమంది మెత్తగా తింటారు. ఎవరి ఇష్టం వాళ్ళది కదండి. నేను మాత్రం అలాగా ఎక్కువ మెత్తగా లేకుండా అలాగా బేడలు లేకుండా కాస్త నేను మీడియంగా చేసుకుంటానన్నమాట పప్పు గట్టిగా. అప్పుడేనండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది.
ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మనకు కుక్కర్ విజిల్ అయితే వచ్చేసాయండి. ఇంకా దీన్ని కుక్కర్ని పక్కన పెట్టేస్తే కాసేపు చల్లారనివ్వాలండి. మెయిన్ అండి, చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కుక్కర్ వాడేటప్పుడు ప్లీజ్ అండి అది మంట అనేది ఎక్కువ పెట్టి మాత్రం అస్సలు కుక్కర్ పెట్టకండి. ఎందుకంటే దానివల్ల పేలే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. వీలైనంత వరకు కుక్కర్ వాడేవాళ్ళు మీడియంలో కానీ కాస్త తగ్గించే పెట్టండి. టైం పట్టినా పర్లేదండి, కానీ మన ప్రాణాలు ముఖ్యం కదండి. కాస్త జాగ్రత్తగా ఉండండి కుక్కర్ వాడేవాళ్ళు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా చూసానండి కుక్కర్లు పేలిపోవడం. ఎక్కువ మంట పెట్టేసేయకూడదండి కుక్కర్ మనము పొయ్యి మీద పెట్టినప్పుడు, కాస్త తగ్గించి పెట్టుకోవాలండి. ఇంకా మనకు పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. ఇంకా నేనైతే పప్పు గుత్తి అయితే తీసుకునేసి కాస్త సాల్ట్ అయితే వేసి ఇలాగా ఈ విధంగా బాగా రుద్దేసుకుంటున్నానండి. చూడండి, పప్పు చూడడానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా, స్మెల్ కూడా అద్దిరిపోయిందండి. అంత బాగుందనమాట. మా పాపకి నేను చేసే పప్పు అంటే పంచప్రాణాలండి. ఎప్పుడు మా పాపకి డైలీ పప్పు పెట్టినా తినేస్తుందండి. అంత ఇష్టం అనమాట నేను చేసే పప్పు. నాకు వీలైనంత వరకు నేను చేసే వంటలు చక్కగా నీట్గా చాలా రుచిగా చేయడానికి నేను ట్రై చేస్తానండి. మా పాపకి ఈ విధంగా డైలీ పప్పు చేసి పెట్టినా కూడా తినేస్తుందండి. అంత ఇష్టం తనకి. ఈ విధంగా అన్నీ వేసేసాం కదండి. పప్పు గుత్తితో రుద్దుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే కడప స్టైల్లో పప్పు అయితే రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుందండి. అలాగే ఎవరైనా మన వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.